Myself Attu Sirisha. I'm from Sirol. I'm studying first year BPC student. చెట్లని నాటండి, పొల్యూషన్ని తగ్గించండి, అలాగే ప్లాస్టిక్ని కూడా వాడకండి. ప్లాస్టిక్ వాడడం వలన మన రెస్పిరేషన్లోనే ప్రాబ్లం వస్తుంది, లంగ్స్ అవన్నీ ఖరాబ్ అవుతాయి. ఐఎమ్ ఒక బైపీటీ స్టూడెంట్గా నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను. చెట్లను నాటండి, న్యాచురల్ ఆక్సిజన్ని తీసుకోండి. కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తే యాస్టీజ్గా కార్బన్ డైఆక్సైడ్ని ట్రీస్ అబ్జర్వ్ చేస్తాయి. ఎం తెలుగు ఇప్పుడు మన దగ్గర శిరీష బైపీసీ గౌట్ కాలేజీలో చదువుతున్నారు. ఇప్పుడు ప్రకృతి కోసం ఈ ప్రకృతిలో ఉన్న చెట్లని నరి విధానాన్ని దాన్ని ఎంత పెంచాలి, మనకు ఆక్సిజన్ ఏ విధంగా వస్తుందని చెప్పేసి అని మన శిరీష గారు మన ముందున్నారు. వాళ్ళ మాటల ద్వారానే మనం ఇందాం. శిరీష గారు చెప్పండి. Myself Attu Sirisha. I'm from Sirol. I'm studying first year BPC. చెట్లని నాటడం వలన మనకి న్యాచురల్ ఆక్సిజన్ వస్తుంది. అలాగే మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ ట్రీస్ అబ్జర్వ్ చేసి మనకి ఆక్సిజన్ వదిలేస్తారు. సో మనం చెట్లను నాటాలి, చెట్లను నరికేయకూడదు. చెట్లు నరికేస్తే కేసులు అవుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చెట్లని నాటండి. మెయిన్గా చెప్పేదంటే చెట్లను నాటితేనే మనకి మంచి లైఫ్ ఉంటుంది, మన తర్వాతకి మన తరం వాళ్ళకి కూడా మంచి లైఫ్ ఉంటుంది. సో చెట్లను నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. శిరీష గారు, ప్లాస్టిక్ సమస్యలు చాలా ఉంటున్నాయి కదా, గవర్నమెంట్ ప్లాస్టిక్ని నిషేధించాలని చట్టాలు తీసుకొచ్చినా కానీ పల్లెటూరు నుంచి మొదలు పెడితే సిటీ నుంచి కూడా మొత్తం ప్లాస్టికే. చిన్నపిల్లలు వాడే వస్తువుల కానుంచి, పెద్దోళ్ళు వాడే వస్తువుల కానుంచి, మహిళలు వాడే వస్తువుల కానుంచి మొత్తం ప్లాస్టిక్తోనే ఈ మయమైపోయిందని దీన్ని ఎట్లా అరికట్టాలి శిరీష గారు? ప్లాస్టిక్ వలన చాలా 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 నష్టాలు ఉన్నాయి. ప్లాస్టిక్ వాడడం అంటే అది ప్లాస్టిక్ అనేది భూమిలో కరగడానికి చాలా వందల సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మనం ప్లాస్టిక్ వాడకూడదు. మనం మట్టి పాత్రలనే యూజ్ చేయొచ్చు. మేబీ ఇప్పుడు చేయొచ్చు కానీ ట్రై చేయండి, అదే మనకి యూజ్ఫుల్ అవుతుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ప్లాస్టిక్ అంటే అది చాలా డేంజర్, అందులో చాలా కలుస్తాయి. ఏంటంటే ఇప్పుడు మనం ప్లాస్టిక్ని కాలబెట్టేస్తాం, అది ఎర్త్లో కరిగిపోవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. దానివల్ల మనకే నష్టం జరుగుతుంది. పొల్యూషన్ పెరుగుతుంది, మొక్కలన్నీ చచ్చిపోతాయి, బర్డ్స్ కూడా చచ్చిపోతాయి. కొన్ని రోజులైతే మనం కూడా అంతరించిపోతున్నాం. ప్లాస్టిక్ వల్ల చాలా ఎనిమల్స్ ఎగ్జిట్ అవుతున్నాయి ఎర్త్ నుండి. సో మనం ప్లాస్టిక్ వాడకూడదు. మట్టిని యూజ్ చేయండి. అండ్ సంచులు కొత్తగా సంచులు తయారవుతున్నాయి, అవే వాడండి. సంతకు వెళ్ళినా కూడా మీ దగ్గర ఉన్న సంచులే పట్టుకొని వెళ్ళండి. ప్లాస్టిక్ అసలు యూజ్ చేయండి. చాలా అంటే చాలా ముందు అర్థమవుతుంది. దానివల్ల చాలా జంతువులు చచ్చుకున్నాయి కూడా, చాలా ఎగ్జిట్ అవుతున్నాయి ఎర్త్ నుండి. సో మనం ప్లాస్టిక్ వాడకూడదు. ఇప్పుడు వినాయక పండుగ వస్తుంది కదా, అది కూడా కెమికల్తో తయారు చేస్తున్నారు. అవును, అది కూడా కెమికల్తోనే రెడీ చేస్తున్నారు. అవి మనం వాడకూడదు. మనం ఏదో మట్టి ఉంటుంది, రాగి మట్టితోని తయారు చేసిన వాటితోనే మనం వినాయకుని చేసుకొని ఆ బొమ్మనే మనం ఆ బొమ్మనే పూజలు చేసుకొని అదే బొమ్మని నీళ్ళలో వేస్తే అది తొందరగా కరిగిపోతుంది. కెమికల్స్ వలన వాటర్ కూడా వేస్ట్ అవుతుంది. అదే వాటర్ మనం యూజ్ చేస్తాం, అది మనకే ప్రమాదం. సో వినాయకుడిని కూడా కెమికల్తో రెడీ చేసిన వాటిని వాడకండి, తేకండి.